ఈరోజు దేవుని కొరకు నువ్వు నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, రోషంగా, భక్తిగా నిలబడితే నీ జీవితాన్ని మార్చుకొని ఎస్తేరులాగా, యోసేపులాగా, మోషేలాగా, దావీదులాగా, అబ్రహాములాగా నువ్వు దేవుని వెంబడించగలిగితే ఆ ఆశీర్వాదం నీ ఒక్కదానికి కాదురా తల్లి, నీ ఇంటి వారికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది ఎంతమందికి దీవెన అయిద్దో నీకే తెలియదు. నా తమ్ముడా, నువ్వు దేవుని కొరకు నిలబడి దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, దేవుడు చెప్పిన నీతి మార్గంలో నడుస్తూ దేవుని కోసం నువ్వు నిలబడితే, నీ సాక్ష్యం నిలబెట్టుకుంటే, నా తమ్ముడా, అన్నా, ఆశీర్వాదం నీకొక్కడికే కాదు నాయన, నీ ఇల్లు మొత్తం చూడబోతుంది, నీ కుటుంబం మొత్తం అనుభవించబోతుంది. అంతేకాదు నిన్ను కలిగి ఉన్న సమాజం కూడా అది అనుభవించుద్ది. ఈరోజు ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చారు చిలకలూరుపేటకు? మీరు చిలకలూరుపేట గురించి నెట్లో సెర్చ్ చేయండి, ఏమొచ్చిద్దాం. చిలకలూరుపేట గురించి అడగండి, సమాజంలో నెట్లో అడగండి. మీరు డ్యాన్స్ పార్టీలకి, వ్యభిచార గృహాలకి ప్రసిద్ధి ఒకప్పుడు. మరి ఇప్పుడు నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నావు? నజరేతులో నుంచి మంచిది ఏదన్నా రాగలదా? వచ్చింది, అక్కడి నుంచే వచ్చింది, నజరేయుడు యేసు. ఎచ్చుల కోసం చెప్పట్లా, దేవుని కోసం నడుం కట్టి మనం నిలబడగలిగితే దాని ప్రభావం మనకి, మన కుటుంబానికే కాదు, మన సమాజానికి కూడా ఉంటుంది అంటానికి ఇది ఒక చక్కని సాక్ష్యం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఈ కృప ఎవరికి దక్కింది? నేను అదే చెబుతున్నాను. సేవ చేస్తున్నావా? అట్లయితే సేవ కూడా నువ్వు నిజాయితీగా నిలబడవు. ముగించబోతున్నానండి. దైవజనుడా, నువ్వు నిజాయితీగా నిలబడవు, దేవుని కొరకు అంకితమై నిలబడు, రోషంగా నిలబడవు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులు, 10 రోజులు కాకపోతే 10 నెలలు, నెలలు కాకపోతే 10 సంవత్సరాలకైనా సరే నిన్ను బట్టి నీ సమాజాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ సమాజాన్ని విమోచిస్తాడు. నిన్ను బట్టి నీ సమాజాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. నీ సమాజ చరిత్ర గతిని మారుస్తాడు ఆయన. ఒక ఆడపిల్ల బట్టలు పెట్టుకోనో, లేకపోతే ఒక ఆడపిల్ల ఒక బుట్టో సంచో తీసుకొని చిలకలూరుపేటకు వస్తుంటే, ఒకనాడు ఏ లాడ్జికో వెళ్తుంది, ఏ వ్యభిచారం చేసో సంపాదించుకోవడానికి వెళ్తుంది అన్నది సమాజం. ఈరోజు అదే సమాజం ఆడపిల్లలు ఆటోలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, బళ్ళు వేసుకొని బయలుదేరి వస్తుంటే, అమ్మా పేటకేగా, తండ్రి సన్నిధికేగా, పదండి ఏసఐ దగ్గరికేగా, కూటాలకేగా, ఆదివారం ఆరాధనకేగా. ప్రతి ఆదివారం, ఈరోజు ఒక్కరోజు అనుకున్నారు ఈ కోలాహలం, ఇందులో సగం మంది ప్రతి ఆదివారం ఉంటారు అక్కడ. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్నేం అడుగుతున్నాడు సోదరా? దేవుని కోసం నిలబడ్డ నిన్నేం అడుగుతున్నాడు? నీకు కావాల్సిన ఆహారం పెడుతున్నాడు దైవజనుడా, వస్త్రం ఇస్తున్నాడు, నువ్వు నడిపే బండిని ఇస్తున్నాడు, నీకు కావలసిన సమస్తం ఇస్తాడు. నిన్ను నన్ను ఒక్కటే చేయమన్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకోమన్నాడు, పరిశుద్ధతను కాపాడుకోమన్నాడు, భక్తిని నిజాయితీగా చేయమన్నాడు. నువ్వు చేతులుంచినప్పుడు బిడ్డల జీవితాల్లో నేను కార్యములు చేయనట్లు నీ దేహమును నా ఆలయముగా సమర్పించి నిలవమన్నాడు. నేను నీలో నిలబడి నీ సమాజంలో వ్యక్తులతో మాట్లాడాలి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని స్పర్శించాలి, నా ప్రభావం నీలో నుండి బయలువెళ్ళి అనేకుల్ని దహించాలి, అనేకుల జీవితాలు మార్చాలి. నువ్వు నిలవమని అడిగాడు. ఈ ఒక్క కార్యం నువ్వు చేసి నిలబడి దేవుని ముందు, ఎందుకు రాదో చూద్దాం నీ గ్రామంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ పట్టణంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ సమాజంలో ఉజ్జీవం, ఎందుకు రాదో చూద్దాం నీ రాష్ట్రంలో ఉజ్జీవం. కానీ ఈరోజు నిన్ను బట్టి నేల శపించబడింది అన్న మాట సేవకులు కూడా వర్తిస్తుంది. నీవు జీవించే దరిద్రగొట్టు జీవితాన్ని బట్టి నీ సంఘం దిగజారిపోయింది, రా పిచ్చోడ, శాపగ్రస్తమైపోయింది. పేరుకే ఆశీర్వదించబడిన గుంపు కానీ లోపల శాపం ఏలుబడి చేస్తుంది. కారణం ఎవరు తెలుసా? 100 మంది కాదు, 1000 మంది కాదు, యాజకుడా నువ్వే. యాజకుడు ఈజ్ ఈక్వల్ టు సమాజం. కావాలంటే లేవియ కాండం చూసుకోండి.
యాజకుడు ఒక్కడు చేసిన పాపానికి ఒక కోడెదూడను బలియమన్నాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం చేసిన పాపాలకు ఒక కోడెదూడని ఇమ్మన్నాడు. చూస్తారా? చూసుకోండి, లేవియ కాండం ఎక్కువ తిప్పాల్సిన అవసరంలా. 4వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఒక యాజకుడు, దైవజనుడా, ఆకలవుతుందా? రోజు తింటున్నాగా, ఈరోజు ఈ మాట విను. అయ్యా దైవజనుడా, పాస్టర్ గారు, వందనాలయ్యా, వందనాలయ్యా చెప్పేది విన్నయ్యా, సెల్లు తర్వాత చూద్దు. ఏముంది రెఫరెన్స్ది? బైబిల్ది చూడు, లేవియ కాండంది 4వ అధ్యాయంది. వెళ్దాం, ఆకలవట్లా? వీళ్ళు కూడా గొడగొట్లాడుతూ చూస్తున్నారు, ఎప్పుడురా మాకు బాప్తిజమని. సందర్భం వచ్చింది, ఒకసారి ఫైనల్ చేసుకుందాం. అందుకని చదువునా 4వ అధ్యాయం 3వ వచనం. ప్రజలు అగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఒక యాజకుడికి ఒక కోడెదూడ. కొంచెం పక్కకు చూడనా, 13వ వచనం. 13వ వచనం చూడు. ఇశ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. ఏమర్థమైంది మీకు? ముఖ్యంగా దైవ జనాంగానికి. సార్ ఏమనుకోవద్దు, తెలుసుకోవాలి మనం. ఇదే సంఘం అంతా చేసిన పాపానికి ఒక కోడెదూడ, యాజకుడు ఒక్కడే చేసిన పాపానికి ఒక కోడెదూడ. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యాజకుడు ఈజ్ ఈక్వల్ టు టోటల్ సంఘం, సంఘము ఈజ్ ఈక్వల్ టు యాజకుడు. సంఘం అంతటికి ఎంత విలువ ఉందో ఒక్క దైవజనుడికి అంత విలువ ఉంది. ఇప్పుడు చెప్పు, సంఘం అంతటి ఆశీర్వాదం ఈ పాత్రలోనే ఉంది. సంఘము శాపగ్రస్తంగా దిగజారిపోవడానికి కూడా ఈ పాత్రే కారణమైంది. ఇప్పుడు చూడు, నిన్ను బట్టి నీ సంఘము అనే నేల శపించబడిందా? అది ఆశీర్వదించబడి వర్ధిల్లుతుందా? ఒకవేళ రివర్స్ రూట్లో ఉంటే లోపం ఎక్కడుంది? మా వాళ్ళంతా పనికిమాలు ఉండి, దిక్కుమాలు ఉండి, సరైన వాళ్ళు కాదండి, తేడా అండి. సో అంతే అంటావా? తేడా వాళ్ళు కాదు నాన్న. యథా రాజా తథా ప్రజ. నువ్వు తేడా, నేను తేడా. నువ్వు తేడా, నేను తేడా. కాదా? లైన్లో ఉన్నావా? అట్లయితే అది కూడా అలానే ఉంటుంది. అది వర్ధిల్లిద్ది, అది విజృంభించిద్దంతే. ఎందుకంటే నిన్ను బట్టి ఆశీర్వాదం వస్తుందని అబ్రహాంకు చెప్పిన దేవుడు నిన్ను బట్టి నీ సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి మొత్తం శాపం వచ్చిందని ఆదాముకు చెప్పిన దేవుడు నీ బుద్ధిహీనమైన అడుగుల వల్ల, నీ తప్పుడు నడత వల్ల, నీ సోమరితనం వల్ల, నీ ప్రార్థన లేమి వల్ల, నీ సాక్ష్యలేమి వల్ల, నీ సత్యవాక్య ధ్యానం లేని పరిస్థితి వల్ల, ఆత్మల భారం చల్లారిపోయిన నీ దిగజారుడుతనం వల్ల నీ సంఘము అధోగతి పాలైపోయింది. ఇది సంఘానికే కాదు, ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది. తమ్ముడో, చెయ్యరాని పనులు చేసి నీ కుటుంబానికి కూడా శాపం తెచ్చావా తమ్ముడా? వదిలించుకో నాయన. నిలబడి నాయన, ఇక నన్ను మారు మనసు పొంది నీతిగా దేవుని కోసం నిలబడి చూడు నాయన. నిన్ను బట్టి నీ ఇల్లు ఆశీర్వదించబడిద్ది నాయన, నీ కుటుంబం దీవించబడిద్ది. నలువైపుల నుండి నా దేవుని సహాయం నీ ముందుకొచ్చి పడిద్ది. సంఘమైన, కుటుంబమైన, సమాజమైన, మనల్ని బట్టే సమాజం కూడా రక్షించబడిద్ది, లేదా సమాజం నాశనమైద్ది. మనల్ని బట్టే, క్రైస్తవుల్ని బట్టే. ఎందుకంటే సమాజం అంధకారంలో ఉంది. దానికి దారి చూపమని నిన్ను నన్ను సత్యవాక్యం, జీవవాక్యం చేతికిచ్చి లోకమందు జ్యోతులుగా నిలిపాడు దేవుడు. లోకానికి వెలుగుదారి చూపించాల్సిన మనమే చీకట్లో నడుస్తుంటే వాళ్ళని వెలుగులోకి ఎవడు తీసుకొస్తాడు? కాబట్టి సమాజం నాశనం అయిపోవడానికి పరోక్షంగా మనమే కారణం. సమాజం పాడైపోవడానికి
త్రాగుబోతులుగానే ఉండిపోవటానికి, వ్యభిచారులుగానే ఉండిపోవటానికి, ఏమంటే అక్రమ మార్గాల్లో ఉన్నోళ్ళు అక్రమ మార్గాల్లోనే ఉండిపోవటానికి, పేకాటోళ్ళు ఉండిపోవటానికి, బెట్టింగ్లోనే ఉండిపోవటానికి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలోళ్ళు అందులోనే ఉండిపోవటానికి మనమే కారణం. ఎందుకంటే వాళ్ళు ముందే చీకట్లో ఉన్నారు. వాళ్ళని వెలుగులోనికి తేవాల్సిన వాళ్ళు కూడా చీకట్లో బతుకుతుంటే వీళ్ళకే దిక్కులేదు, వాళ్ళకేముంది? ఒక మిషనరీ అన్నాడు, భారతదేశానికి చెందిన మిషనరీ, యేసు ప్రభు ఇండియాకు వస్తే రోజుకు ఒక్కొక్క గ్రామంలో సువార్త ప్రకటించడం మొదలు పెడితే యేసు ప్రభు ఇప్పటికి కూడా ఇండియాలోనే ఉండేవాడు అన్నాడు. అంత సువిశాలమైనటువంటి భారతదేశం, దాదాపు 140 కోట్ల పైచిలుకు ప్రజలున్న భారతదేశం, దేవుడెవరో తెలియని స్థితిలో, దిక్కు తోచని స్థితిలో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎరగని స్థితిలో తల్లిదండ్రుల్ని విడిచి తప్పిపోయిన పిల్లల్లాగా బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్న సమాజం. అది నవ్వుతున్నట్టు కనపడుతుంది కానీ లోపల ఏడుస్తుంది. అది బాగున్నట్టు కనపడుతుంది కానీ అది నాశనం వైపు పరిగెత్తుతుంది. అది ఆనందంగా ఎంజాయ్ చేసినట్టు కనపడుతుంది కానీ అగ్ని గుండంలో హాహాకారాల మధ్య అది బ్రతకబోతుంది. అది అలా ఉండటానికి కారణం సత్యం ఎరిగి బాధ్యత విస్మరించిన నువ్వు నేను. అలా కాకుండా మనం దేవుని కోసం నిలబడి ఇక్కడున్న ప్రతి విశ్వాసి బాధ్యత తీసుకొని, దేవుని హృదయ భారాన్ని తీసుకొని, దేవుని కోసం క్రీస్తు సువార్తను ప్రకటించటం, సాక్ష్యాన్ని నిలబెట్టుకోవటం, దేవుని శక్తిని లోకానికి చూపటం అనేది చేస్తే త్రాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు, మాంత్రికులు మారుతారు, విగ్రహారాధికులు మారుతారు, వ్యభిచారులు మారుతారు. రకరకాల బ్రతుకుల్లో బ్రతుకుతుండి శాపాన్ని అనుభవిస్తున్న వారు నిన్ను బట్టి, నీ దేవుని బట్టి తప్పకుండా మారుతారు. రక్షణ మన ఇంటికి, ఒంటికి, కుటుంబానికి, సంఘానికి కాదు, సమాజానికి కూడా. సమాజం అలా పతనమైపోవడానికి కారణం నేను అని నువ్వు అనుకోవాలి. నా బాధ్యత రాహిత్యమని నువ్వు అనుకోవాలి. నిజంగా ఎంతమందికి ఈ సంగతి అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, నిన్ను బట్టి నీ ఇల్లు శపించబడింది, నిన్ను బట్టి నీ సంఘము, నిన్ను బట్టి నీ సమాజం. ఇప్పుడు ఏం కావాలి? ఈ కూటాల ముగింపులో ఏం కావాలి? నిన్ను బట్టి నీ ఇల్లు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబము, నీ బంధువులు రక్షించబడాలి, నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ సమాజం కూడా రక్షణలోనికి రావాలి. ఇది ఇక నీ ముందున్న ఛాలెంజ్.